అనగనగా రావినూతల అనే గ్రామంలో సోము, రంగా అనే యువకులు చాలా తెలివిగా ఎవ్వరికీ దొరకకుండా దొంగతనాలు చేస్తూ ఉండేవారు. ఓ రోజు తాము చేయబోయే దొంగతనం గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే రంగా, ఈ మధ్య జనం బాగా తెలివి మీరిపోయారా. డబ్బు బంగారం ఎవరికీ దొరకకుండా దాచిపెడుతున్నారు. ఒళ్ళు హోనం చేసుకుని గోడ కన్నం వేసి వెళ్ళినా డబ్బు దొరకటం లేదు. మన శ్రమకు తగ్గ ఫలితం లేకపోతే ఎలారా ఈ వృత్తిని కొనసాగించేది? అవునరా సోము, నువ్వు చెప్పేది నిజమే. ఒకప్పుడు అలా వెళ్లి ఇలా దోచుకుని వచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళు దాచిన డబ్బు వాళ్లకే దొరకనంత జాగ్రత్త పడుతున్నారు. మొన్నటికి మొన్న ఆ రాంబాయమ్మ గారు ఆమె దాచుకున్న డబ్బు ఆమెకే దొరక్క దొంగలెత్తుకుపోయారని ఫిర్యాదు చేసిందట. ఇలా అయితే సంపాదించడం కష్టమేరా సోము. మనం కూడా తెలివిగా ఆలోచించాలి. అది సరేగాని ఎంతకాలం ఇలా దొంగతనాలు చేసుకుంటూ ఒంటరిగా ఉంటాం? ఎవరినొకరిని చూసి పెళ్లి చేసుకోవాలి కదా. నాకు చేసుకోవాలనే ఉందిరా. కాని మనం చేసే పనేమన్నా ప్రభుత్వ ఉద్యోగమా లేక రాజుగారి కోట్ల ఉద్యోగమా? ఇలా ఏవేవో ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. పోయిన వారం దొంగతనానికి వెళ్లిన గురునాథం ఇంట్లో వాళ్ళ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాన్రా నేను. ఎలాగైనా మా ఇద్దరిని ఒకటి చేసే మార్గం ఏదైనా ఉంటే చెప్పకూడదురా. అలాంటి వాటిల్లో నాకెలాంటి అనుభవం లేదు. ఆ బాధేదో నువ్వే పడు, మధ్యలో నన్నిరికించకు. అర్థమైందా? అరే ఒకసారి చూడు. చూస్తుంటే బాగా బంగారము డబ్బు ఉన్న ఇల్లులా ఉంది. ఈ రాత్రికే పని కానిచేద్దాం. ఏమంటావ్? నేనేమంటాను? నువ్వు ఎలా అంటే అలా. పద, ఒకసారి ఇంట్లో ఎవరెవరుంటారు కనుక్కుందాం. ఎవరుంటే మనకెందుకురా? అందరూ పడుకున్నాకనే కదా మనం వచ్చేది. ఏంట్రోయ్ ప్రతిసారి కొత్తగా అడుగుతావు? అసలే దొంగల కోసం కొంతమంది కాపలాదారులను, కుక్కలను పెట్టుకుంటున్నారంట. అది నిజమేలే. సరే పద వెళ్దాం. అలా ముందు జాగ్రత్తగా ఇంటి పరిసరాలు చూసుకుని ఇక రాత్రికి వస్తే పనైపోతుంది అని నిర్ణయించుకున్నాకే ఇద్దరూ కలిసి దొంగతనానికి వెళుతుండేవారు. అలా ఆ ఇంట్లోకి వెళతారు. ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉంటే ఒకసారి బయటకొస్తారా? ఎవరు బాబు మీరు? ఏం కావాలి? మేం చాలా దూరం నుండి వస్తున్న బాటసారులవండి. నడిచి రావటం వల్ల బాగా అలసిపోయాం. చాలా దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్ళిస్తారా? దాందే ఉంది బాబు, మంచినీళ్లేగా, ఇప్పుడే తీసుకొస్తాను, ఆగండి. ఒరే రంగా, ఇంట్లో ఎవరూ లేనట్టుంది. ఒక్కడే ఉంటాడనుకుంటాను. ఈరోజు మన పని అయిపోయినట్టే. ఇదిగో బాబు మంచినీళ్లు, తాగండి. బాగా ఆకలిగా ఉన్నట్టున్నారు. భోజనం చేస్తారా? లేదులేండి, తినటానికి మా దగ్గర అరటిపండ్లున్నాయి. కాసిన్ని మంచినీళ్ళిస్తే చాలు. భోజనం రాత్రికొచ్చి తింటానులేండి. రాత్రికొచ్చి తింటామేంటి బాబు? నాకేం అర్థం కాలేదు. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? అదేనండి, ఇంటికెళ్తున్నాం, రాత్రికి ఇంట్లో తింటానులేండి. అదే అంటున్నాడు వీడు. మీరు చాలా మంచివారిలో ఉన్నారు. మంచినీళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ 2 అరటిపళ్ళు తీసుకోండి. ఇక మేము వెళ్ళొస్తాం. అలా వెళ్లిన సోము, రంగా ఆ రాత్రి దొంగతనం చేసి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం తీసుకుని వాళ్ల స్థావరానికి చేరుకుంటారు. అరే సొమ్ము, ఈ రోజు మన పంట పండిందిరా. ఎన్నో దొంగతనాలు చేశాం కాని ఇంత సొమ్ము ఎక్కడా దొరకలేదు. మనం లక్షాధికారులమైనట్టేరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మర్చిపోయావా? ఇందులో మన నాయకుడికి వాటా ఇవ్వాలిగా. మర్చిపోయాన్రా. అయినా కష్టపడి దొంగతనాలు చేసేది మనం, పట్టుకుంటే దెబ్బలు తినేది మనం, ఒక్కోసారి కాపలా కుక్కలతో కరిపించుకునేది మనం. ఇంత కష్టం మనం పడ్డప్పుడు ఊరికినే వాటా ఎందుకు ఇవ్వాలి చెప్పు? మర్చిపోయావా? మనం ఏ పని పాట లేకుండా తిరుగుతుంటే పిలిచి దొంగతనం అవకాశం ఇచ్చి ఎంతో కొంత సంపాదించుకునేలా చేసింది మన నాయకుడు. పైగా ఈ పనిలో చేరినప్పుడే వాటా ఇవ్వాలనే ఒప్పందానికి ఒప్పుకున్నాం. అలాంటప్పుడు ఇప్పుడేదో మరింత సొమ్ము దొరికింది కదా అని ఇచ్చిన మాట తప్పడం నిజాయితీ అనిపించుకోదు. అది న్యాయం కూడా కాదు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి వాటా తీసుకెళ్ళిచ్చొద్దాం, సరేనా? ఏంట్రా నువ్వు? ఆయనేదో మనకు ప్రభుత్వ నౌకరీ ఇప్పించినట్టు మాట్లాడుతున్నావు. చేసేదే దొంగతనం, మళ్ళీ ఇందులో నీతి నిజాయితీ అంటూ ఏవేవో మాట్లాడుతున్నావేంటి? అయినా నేను చెప్తే మాత్రం నువ్వు వింటావా ఏంటి? సర్లే పద, వెళ్ళి వాటా ఇచ్చొద్దాం. అలా దొంగతనం చేయగా వచ్చిన సొమ్ములో కొంత వారు తీసుకుని మిగిలిన సొమ్ము తమ నాయకుడికి ఇవ్వడానికి ఎప్పుడూ కలుసుకునే చోటుకి వెళతారు. అక్కడ వాళ్ల నాయకుడి అనుచరుడు ఉంటాడు. ఏంటి మళ్ళీ మీరు వచ్చారు? మన నాయకుడు వస్తాడేమో అనుకున్నాం. ఏంట్రా అతిగా మాట్లాడుతున్నావు? మిమ్మల్ని కలవడానికి నాయకుడు రావాలా ఏంటి? ఎక్కువ మాట్లాడకుండా రావాల్సిన వాటా ఇవ్వు. నాయకుడు ఇంకో ముఖ్య విషయం చెప్పమన్నారు మీకు. అందరికంటే మీ దగ్గర నుండే చాలా తక్కువ వాటా వస్తుందంట. వచ్చే నెల నుండి దోపిడీలు పెంచమన్నారు నాయకుడు. అర్థమైందా? ఏంటండి మీరు మాట్లాడేది? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నాయకుడు అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, తెగ దబాయిస్తున్నారు. ఎక్కడో కూర్చుని దోపిడీలు, దొంగతనాలు పెంచమని చెప్పగానే సరిపోతుందా? చేస్తే తెలుస్తుంది దొంగతనం ఎంత కష్టమో. నాయకుడనేవాడు మా గురించి ఆలోచించడా అసలు? ఏట్రా తెగ నోరు లేస్తుంది నీకు? ఎరా సోము, ఏంట్రా ఇడిలా మాట్లాడుతున్నాడు? బతకాలి లేదా ఇడికే?
క్షమించడయ్యా, ఈడు ఈ మధ్య కొత్తగా పనులు చేరాడు. ఇంకా మన పద్ధతులు పూర్తిగా తెలియవు. తర్వాతనే చెప్తాలండి. మీరేం పట్టించుకోమాకండి. ఇక మీరెళ్ళండి. నాయకుడిని అడిగానని చెప్పండి. ఏంట్రా సోము, నువ్వు అనవసరంగా నన్ను ఆపావు. లేదంటే ఈరోజు వాడి సంగతి చెప్పేవాణ్ణి. ఒరే, ఏంట్రా రంగా, వెనక ముందు ఆలోచించవా నువ్వు? ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒకవేళ వీడు వెళ్లి నాయకుడికి చెప్పాడనుకో, మనిద్దరిని భటులతో పట్టించి కఠిన శిక్ష పడేలా చేస్తాడు. అవసరం అదంతా మనకి? పద వెళదాం. ఇదిలా ఉండగా రామయ్య గారింట్లో భారీగా దొంగతనం జరిగిందని ఊరందరికీ తెలిసిపోతుంది. జమీందారు గారు, ఘోరం జరిగిపోయిందయ్యా. నన్ను ఎలాగైనా మీరు కాపాడాలి. ఏంటి రామయ్య గారు, ఏం జరిగింది? ఎందుకలా కంగారు పడుతున్నారు? అయ్యా జమీందారు గారు, రాత్రి దొంగలు పడి ఇంట్లో ఉన్న సొమ్మంతా దోచుకుపోయారయ్యా. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము. మీరే నాకు న్యాయం చెయ్యాలా? అలా ఎలా జరిగిందండి? మీరు ఇంట్లో లేరా? ఉన్నానండి. ఎందుకో ఏమో రాత్రి త్వరగా నిద్ర పట్టింది. లేచి చూసేసరికి అంతా అయిపోయింది బాబు. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? అయ్యా, నిన్న ఇద్దరు యువకులు మంచినీళ్ళు కావాలని వచ్చారు. మంచినీళ్ళు తాగి కృతజ్ఞతగా 2 అరటిపళ్ళు ఇచ్చారు. రాత్రి అవి తిని పడుకున్నానయ్యా. అంతే, ఎప్పుడూ లేంది సోయి లేకుండా నిద్ర పట్టేసింది బాబు. లేచి చూసేసరికి అలా జరిగింది. అంటే అరటిపండ్లు మత్తుమంది కలిపి మిమ్మల్ని నిద్రపోయేలా చేశారన్నమాట. చాలా తెలివిగల దొంగలా ఉన్నారు. ఈ విషయం వెంటనే మహారాజు గారికి చెప్పి దొంగలని పట్టుకునేలా చూస్తాను. మీ సొమ్ము మీకొచ్చేలా చూద్దాం. ఇక వెళ్ళండి. ఏంటి ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి ఊళ్ళో? ఈ విషయం వెంటనే మహామంత్రి గారికి చెప్పి దొంగలని పట్టుకోమని చెప్పాలి. మంత్రి గారికి నమస్కారం. 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 జమీందారు గారు, ఏమిటిలా వచ్చారు? ఏం చెప్పమంటారు మంత్రి గారు? మా గ్రామంలో దొంగల బెడద ఎక్కువైపోయింది. రాత్రైతే చాలు ఎవరింట్లో దొంగలు పడతారోనని అందరూ భయపడుతున్నారు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించమని చెప్దామని ఇలా వచ్చాను. ఈ విషయం నేను కూడా విన్నాను. త్వరలోనే ఆ దొంగలను బంధించడానికి మన భట్లను పురమాయిస్తాను. ధైర్యంగా ఉండమని చెప్పండి ప్రజలకి. చాలా సంతోషం మంత్రి గారు. ఇక నేను వెళ్ళొస్తాను. ఇదిలా ఉండగా సోము, రంగా అడవిలో ఒక చెట్టు దగ్గర నిలబడి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే సోము, జమీందారు గారు మన గురించి మంత్రి గారికి చెప్పాడంట. తెలుసా? మనల్ని పట్టుకుంటారేమోనని భయంగా ఉందిరా. నువ్వేం భయపడకు. నిన్న మన నాయకుడు కబురు చేస్తే వెళ్ళొచ్చాను. విషయం రాజుగారి దాకా వెళ్ళిందట. కొంచెం జాగ్రత్త అని చెప్పాడు. మన నాయకుడున్నంతవరకు మనకి ఏం కాదు. అవన్నీ ఆయనే చూసుకుంటాళ్లే. ఇంతకీ ఈ రాత్రి వెళ్ళడానికి ఏదైనా ఇల్లు చూసావా లేదా? అది చెప్దామని ఇలా వచ్చాను. ఈ ఊరి చివర ఉన్న ఇంట్లో వాళ్ళు మొన్ననే పంటమ్మారంట. డబ్బు ఇంట్లోనే ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ రాత్రికి వెళితే ఆ డబ్బు మన చేతికొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ రాత్రికే వెళ్దాం. సిద్ధంగా ఉండు. ఇంకో ముఖ్యమైన విషయం రోయ్, ఇంట్లో రాత్రిపూట ఇంటావిడ ఒక్కతే ఉంటుంది. అవునా? ఇంకే మరి? ఒక్కతే ఉంటే ఇంకా మంచిది కదరా. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదనమాట. అయినా ఎవరూ లేకుండా ఒక్కతే ఎందుకుంటోందిరా బాబు? పూర్తిగా చెప్పనివ్వు కదా. అసలు విషయం తెలిస్తే ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడవు. ఊరే, డొంక తిరుగుడు లేకుండా తిన్నగా చెప్పు మరి. ఏం లేదురా, ఆమె కొడుకు రాజభటుడంట. రాజభటుడు ఇంట్లోనే దొంగతనం చేస్తే ఇక అదే చివరి దొంగతనం అవుతుంది మనకి. జీవితమంతా చెరసాలలోనే ఉండాల్సొస్తుంది. ఒక్కసారి ఆలోచించిరా. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? రాత్రిపూట ఇంట్లో ఉండడుగా, ఇంకా భయం ఎందుకు? ధైర్యంగా వెళ్ళి పని కానిచేద్దాం పదా. అలా ఇద్దరూ ఆ రాత్రికి ఊరి బయటున్న ఇంటికెళ్లడానికి సిద్ధమవుతారు. ఇదిలా ఉండగా ఆ ఇంటి యజమానురాలైన రాధమ్మ కొడుకు సిద్ధుడితో ఇలా అంటుంది. నాయనా సిద్ధా, ఈ మధ్య గ్రామంలో దొంగల బెడద ఎక్కువైందని అంటున్నారు. నువ్వేమో ఉద్యోగమని రాత్రివేళల్లో వెళుతున్నావు. ఇంట్లో నీ పెళ్లి కోసం దాచిన డబ్బుంది. నాకు చాలా భయంగా ఉంది నాయనా. అమ్మా, నువ్వేం భయపడకో. రాజ్భటుడింటికి దొంగలు రావడానికి సాహసించరు. వాళ్ళకి పట్టుకుంటారనే భయం ఉంటుంది. అయినా దొంగలను పట్టుకోమని రాజుగారు ఆజ్ఞాపించారులే. త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. ఇక నేను వెళ్ళొస్తాను. ముఖ్యమైన విషయం అమ్మా, దీపం ఆర్పకుండా పడుకో. లాంతరు వెలుగుంటే ఇంట్లో ఇంకా ఎవరూ పడుకోలేదనుకుంటారు దొంగలు. దొంగలు రావడానికి వెనకడతారు కూడా. సరేనా? సరే మరి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అలా భటుడు తన ఉద్యోగం కోసం వెళ్ళిపోతాడు. వెళ్లిన కొంత సమయానికి ప్రజలందరూ నిద్రపోవడం వల్ల గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇదే అదనుగా భావించి సోము, రంగా దొంగతనానికి బయలుదేరతారు. ఊరి రంగా, అందరూ పడుకున్నారు. ఇదే సరైన సమయం. ఇక వెళదాన్రా, పద. ఒరే సోము, ఇంకా ఇంట్లో ఎవరూ పడుకోలేదనుకుంటారా? దీపం వెలుగుతూనే ఉంది. అంతేనంటావా? ఇప్పుడెలారా మరి? ఇంట్లో భటుడున్నాడంటావా? ఏమోరా, ఉంటే మాత్రం మన పని అయిపోయినట్టే. ఎందుకైనా మంచిది వెనక్కి వెళ్లడమే మంచిదనిపిస్తోంది. చచా, ఇక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళడం ఏంట్రా? నెమ్మదిగా వెళ్ళి చూద్దాం పద. ఒకవేళ భటుడు కనిపిస్తే వెనక్కి వచ్చేద్దాం. ఏమంటావ్?
నెమ్మదిగా ఇంటి కిటికీ వద్దకు వెళ్లి లోపలకు తొంగి చూస్తారు. అరే సోము, ఒక్కతే ఉందిరా. దీపం మార్పడం మర్చిపోయినట్టుంది. ఇక చిన్నగా లోపలికెళ్దాం పదా. రంగా, మెల్లగా వెళ్ళి డబ్బెక్కడుందో అంతా వెతుకు. నేను ఈమె లేస్తుందేమో చూస్తాను. అలా రంగా లోపలికి వెళ్లి డబ్బు కోసం వెతుకుతుండగా సోము రాధమ్మ ఎక్కడ లేస్తుందోనని కాపలాగా ఉంటాడు. అరే ఇదిగోరా, డబ్బు దొరికింది. ఆలస్యం చేయకుండా వెళ్దాం పదా. అలా ఇద్దరూ డబ్బు మూటతో బయటకు వెళుతుండగా లాంతరు నుండి మంటలు వ్యాపిస్తాయి. చూస్తుండగానే ఇంటికి నిప్పంటుకుంటుంది. అరే రంగా, ఇంటికి మంటలు వ్యాపిస్తున్నాయి. వెంటనే ఈవిని లేపి బయటకు తీసుకెళ్తాం. ఒరే వద్దురా, ఆమె మనల్ని చూసిందంటే డబ్బు పోవడమే కాదు, మనం కూడా దొరికిపోతాం. నా మాట విని త్వరగా పదరా. ఏం మాట్లాడుతున్నావురా? ఇంటికి నిప్పంటుకుని ఒక మనిషి చావు బతుకుల మధ్యుంటే వెళ్ళిపోతావంటావా? అసలు నీకు కొంచెమైనా మానవత్వం అనేది లేదా? ఇప్పుడు మానవత్వం మట్టిగడ్డ అంటూ ఆలోచిస్తే మనం దొరికిపోతాంరా బాబు. అప్పుడు ఏ మానవత్వం మనల్ని కాపాడదు. నా మాట విని వెళదాం పదరా. అలా మాట్లాడుకుంటూ ఉండగానే మంటలు వ్యాపిస్తుండడం వల్ల ఆలస్యం చేయకుండా రాధమ్మను తీసుకుని బయటకొస్తాడు సోము. ఇల్లుకి నిప్పంటుకున్న విషయం వెంటనే గ్రామం అంతా తెలిసి అందరూ వచ్చి గుమిగూడుతారు. బాబూ, మీరెవరో కాని దేవుళ్లా వచ్చి నన్ను కాపాడారు. లేదంటే ఈ బాటికి నా పని అయిపోయేది. మేం పక్కూరు వెళ్తున్న పాఠశాలలు అమ్మా. ఇలా వెళ్తుంటే ఇంట్లో మంటలు రావడం కనిపించింది. ఆలస్యం చేయకుండా వచ్చి నిన్ను కాపాడాం. అలా అంటుండగా ఇంతలో రాధమ్మ కొడుకు భటుడు తన పని ముగించుకుని అక్కడికి తిరిగి వస్తాడు. భటుణ్ణి చూడగానే రంగాకి భయం వేసి సోముతో ఇలా అంటాడు. అరే సోము, ఇక మన పని అయిపోయిందిరా. వెళ్ళిపోతామని చెప్తూనే ఉన్నా, నువ్వు నా మాట వింటేగా. ఇప్పుడు చూడు, మనల్ని ఖచ్చితంగా ఈ భటుడు బంధిస్తాడు. అమ్మా, ఏంటి ఘోరం? ఇదిలా జరిగింది? ఇంటికి నిప్పలా అంటుకుందామా? వచ్చావా నాయనా? నేను మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదురా. నేను నిద్రలో ఉండగానే లాంతరు నుండి మంటలొచ్చి ఇల్లంతా వ్యాపించాయి. ఇంతలో వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడారు. మీరెవరో గాని నిజంగానే దేవుళ్ళ వచ్చి మా అమ్మను కాపాడారు. మా అమ్మ తప్ప నాకంటూ ఎవరు లేరు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. సిద్ధ, నువ్వు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బంతా ఆ మంటల్లోనే కాలిపోయిందిరా. డబ్బు పోయినా పర్లేదమ్మా, నువ్వు క్షేమంగా ఉన్నావు. నాకు అదే చాలు. డబ్బు గురించి బాధపడకండి మీరు. మీ అమ్మగారితో పాటు డబ్బును కూడా కాపాడాం. ఇదిగోండి మీ డబ్బు. చాలా సంతోషం. ఇక మీదట ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. నా వల్ల ఏదైతే ఖచ్చితంగా చేస్తాను. సరేనంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా కొన్ని రోజులకి పక్క గ్రామంలో నగలు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను గ్రామ ప్రజలు పట్టుకున్నారనే వార్త తెలిసి ప్రజలందరితో పాటు మంత్రిగారికి కూడా తెలుస్తుంది. ఎవరక్కడ? మంత్రిగారికి ప్రణామాలు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రామాపురంలో ఇద్దరు దొంగలు పట్టుకున్నారని కబురొచ్చింది. వెంటనే వెళ్లి వారిని బంధించి కోటకు తూర్పు దిక్కున ఉన్న అడవికి తీసుకువెళ్లి ఎవరూ చూడకుండా అంతం చేసిరండి. ఈ విషయం మహారాజు వరకు వెళ్లకూడదు. అర్థమైందా? ఇందులో ఏదైనా తేడా వచ్చిందంటే మీకు ఇదే గతి పడుతుంది. జాగ్రత్త. అలాగే మంత్రివర్యా, మీరు చెప్పినట్టు ఆ దొంగలను అంతం చేశాకనే తిరిగి మిమ్మల్ని కలుస్తాం. అలా ఇద్దరు భటులు రామాపురం చేరుకుంటారు. గ్రామాధికారి ఊరి రచ్చబండ దగ్గర దొంగల్ని బంధిస్తాడు. దొంగల్ని చూసిన భటుడు సిద్ధుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఆ ఇద్దరూ సోము, రంగా. ఏంటి సోము, మీరు దొంగలా? ఇదంతా నిజమేనా? పొట్ట కుట్టి కోసం ఇలా చేయాల్సి వచ్చిందండి. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పనులు చేయము. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. కానీ మంత్రిగారికి ఈ విషయం తెలిసి మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు. మా ఉద్యోగ ధర్మం ప్రకారం తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్లి మంత్రిగారికి అప్పచెప్పాలి. పదండి. అలా ఇద్దరినీ తీసుకుని వెళుతుండగా మార్గ మధ్యలో భటుడు ఇలా అంటాడు. చూడు సోము, మీకు విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్వాలేదు, చెప్పండి. ఓహో, మంత్రిగారు మమ్మల్ని ఏమన్నా చేస్తారనా? ఆ విషయంలో మీరేం కంగారు పడకండి. మంత్రిగారితో నాకు బాగానే పరిచయం ఉందిలేండి. మీరు తీసుకెళ్లినా వెంటనే మమ్మల్ని వదిలేస్తారు. దాని గురించి మాకేం భయం లేదు. మహారాజు గారికి ఈ విషయం తెలియకుండా మిమ్మల్ని ఇద్దరిని చంపేయమని చెప్పారు మంత్రిగారు. ఏంటి మీరు మాట్లాడేది? నిజంగానే మంత్రిగారు మమ్మల్ని అలా చేయమన్నారా? అవును సోము, నిజమే చెప్తున్నాను. కానీ ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ మంత్రి అయినా రాజు అయినా దొంగలు బంధించి చెరసాల్లో ఏమంటారు. కానీ మన మంత్రిగారు మిమ్మల్ని అంతం చేయడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. ఇందులో ఏదో పెద్ద రహస్యమే ఉండుంటుంది. ఇంతకాలం మా వెనకుండి దొంగతనాలు చేయించిన నాయకుడు ఎవరో కాదండి, ఈ మంత్రిగారే. దోచుకున్న దాంట్లో సగం వాటా ఆయనే తీసుకుంటున్నాడు. ఇది మేం ముందుగానే చేసుకున్న ఒప్పందం. ఇప్పుడు మేం దొరికిపోయేసరికి తన గురించి ఎక్కడ బయటపడుతుందోనని భయపడి మమ్మల్ని లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఏటి సోము నువ్వు మాట్లాడేది? మంత్రిగారు మీ నాయకుడా? అవునండి. ఇప్పుడు మమ్మల్ని మహారాజు గారి ముందు ప్రవేశపెడితే
తన పదవి పోతుంది. అది కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడా మంత్రి? నువ్వు చెప్పేది నిజమే సోము. మంత్రి గారు చాలా క్రూరుడు. తనకు ప్రమాదం జరగకుండా ఉండటానికి ఎంతకైనా తెగిస్తాడు. ఇప్పుడెలా? మీరు నాకు సహాయం చేస్తారా? మీ ప్రాణాలకు తెగించి మా అమ్మని నా డబ్బుని కాపాడారు. అందుకు నేను మీకు ఏ సహాయమైనా చేస్తాను. చెప్పండి, ఏం చేయమంటారో. మేం మహారాజు గారి దగ్గర లొంగిపోయి చేసిన తప్పులను ఒప్పుకుంటాం. అంతేకాదు, ఆ మంత్రిగారి నిజస్వరూపాన్ని కూడా రాజుగారి ముందు నిరూపించాలి. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటూ భట్టుడితో రహస్యంగా తన పథకాన్ని చెవిలో చెప్తాడు సోము. అది విన్న భట్టుడు సరేనని అక్కడ్నుండి మంత్రిగారి దగ్గరకు వెళ్తాడు. మంత్రివర్యా, మీరు చెప్పినట్టు ఆ ఇద్దరు దొంగల్ని తీసుకెళ్లి అడవిలో మట్టుపెట్టాం. చాలా మంచి పని చేశారు. మీరిక ఈ విషయాన్ని ఎక్కడితో మర్చిపోండి. చెప్పిన పని సరిగ్గా చేసినందుకు ఇదిగో ఈ బహుమతి తీసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మంత్రివర్యా. ఏమిటది? దొంగలు చివరి క్షణాల్లో ఓ నిజాన్ని మాతో చెప్పారండి. నిజమా? ఏమిటది? ఇప్పటి వరకు వాళ్ళు దోచుకున్న సొమ్ములో సగం వాటా తమ నాయకుడికిచ్చి మిగిలిన తమ వాటాని ఎవరికీ తెలియకుండా ఒక రహస్య స్థావరంలో దాచిపెట్టారంట. అది ఎక్కడుందో చెప్పారు. తమరు వెంటనే ఆ సొమ్ముని స్వాధీనం చేసుకోండి. శభాష్! చాలా మంచి శుభవార్త తెచ్చారు. వెంటనే ఆ స్థావరానికి వెళదాం పదండి. అలా భటులతో కలిసి దొంగలు చెప్పిన స్థావరానికి వెళతారు. ఆహా! ఎంత సొమ్ము కూడబెట్టారు ఈ దొంగలు! ఇదంతా నా సహాయ సహకారాలతో దోచుకున్న సంపద. కాబట్టి ఇదంతా నాదే అవుతుంది. ఈ సొమ్ముతో నా ముందు తరాలు కూడా హాయిగా బ్రతికేయచ్చు. ఇదంతా మా ఇంటికి తీసుకువెళ్ళిపోదాం. పదండి. ఏంటి మంత్రివర్య మీరు మాట్లాడేది? మీ సహకారంతో దొంగతనాలు చేయడం ఏంటి? మాకేం అర్థం కావట్లేదు. ఇదంతా మీకు అర్థమైతే నేను మంత్రిగా ఎలా ఉండగలుగుతాను? ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్నది రెండూ నిజమే. ఈ దోపిడీలను రహస్యంగా చేయిస్తున్న ముఠా నాయకుడు ఎవరో కాదు, అది నేనే. కానీ మంత్రివర్య, ఇదంతా మీరే చేయిస్తున్నారన్న సంగతి మహారాజు గారికి తెలిసిపోతే ఎలా మరి? ఎలా తెలుస్తుంది? అలా తెలియకూడదనేగా మీతో ఆ దొంగలను అంతం చేయించింది. అలా అంటుండగా పక్కనే దాక్కుని ఉన్న మహారాజు, సోము, రంగా బయటకొస్తారు. వారిని చూసిన మంత్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏమిటి మంత్రి నువ్వు చేస్తున్నది? అమాయకులతో దొంగతనాలు చేయించి వాటా తీసుకుంటావా? నేరాలను అరికట్టాల్సిన హోదాలో ఉండి నువ్వే నేరాలు చేస్తావా? తప్పు చేసిన వాడికంటే చేయించిన వాడే పెద్ద నేరస్తుడు. భట్లారా, ఈ మంత్రిని బంధించి చెరసాలలో వేయండి. సోము, రంగా, ఇక నుండి ఇలా దొంగతనాలు చేయడం మానేసి దొంగలను పట్టుకునే కాపలాదారుల కొలువులో చేరండి. ఈ సొమ్మంతా తీసుకువెళ్లి ఎవరి దగ్గరైతే దోచుకున్నారో వారికి తిరిగి ఇచ్చేయండి. అలా తెర వెనుక నుండి మంత్రి చేసిన కుట్రను తెలివిగా బయటపెడతారు సోము, రంగా. రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ సంతోషంగా జీవితం గడిపేస్తారు.